వెరీ గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. ఇవాల్టి స్పెషల్ డిబేట్లో కరోనాకు సంబంధించి ప్రతి ఒక్కళ్ళు కూడా రకరకాల మాటలు చెప్తున్నారు. అందుట్లో బాగా వినిపించే మాట ఇమ్యూనిటీ. అసలు ఈ ఇమ్యూనిటీ సిస్టమ్ ఇప్పుడు ఎందుకు ఎక్కువగా వినిపిస్తుంది? ఎందుకంటే రోగనిరోధక శక్తి అనేది మనం ఏదైనా హెల్త్ ఇష్యూతో సఫర్ అవుతున్నప్పుడు అది తగ్గుతూ ఉంటుంది. దాన్ని పెంచడానికి డాక్టర్స్ అనేక మందులు ఇస్తూ ఉంటారు. మరి ఈ రోగనిరోధక శక్తిని పెంచడం వల్ల కరోనా వైరస్ నుంచి మనం తప్పించుకోగలమా? దీని గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. అయితే ఈరోజు డిస్కషన్లో పాల్గొనడంతో మనతో పాటు ఉన్నారు డాక్టర్ జి భానుప్రకాష్ గారు, CEO ఆఫ్ ప్రోషియం ప్రైవేట్ లిమిటెడ్. అలాగే డాక్టర్ సుజాత గారు ఉన్నారు, న్యూట్రిషన్. ఇక యశోద హాస్పిటల్ నుంచి మనకి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ సుజాత గారు, భానుప్రకాష్ గారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. రైట్, భానుప్రకాష్ గారు, సో మనం ఫస్టే మాట్లాడుకున్నాం ఇమ్యూనిటీ. సో బేసికల్గా దీని డెఫినేషన్ రకరకాలుగా చెప్తూ ఉన్నారు. ఇమ్యూనిటీ అనేది మనం బై బర్త్ నుంచే స్టార్ట్ అవుతుందా, లేకపోతే మనం ఇమ్యూనిటీని పెంచుకోవచ్చా నిజంగానే? ఎస్, మనకు అడాప్టివ్ ఇమ్యూనిటీ అని ఇన్నేటివ్ ఇమ్యూనిటీ అని రెండు రకాలు ఉంటాయండి. అంటే పుట్టినప్పటి నుంచి మనకు తల్లి ద్వారా కానీ మనకు జీన్స్ ద్వారా కానీ వచ్చే ఇమ్యూనిటీ ఒకటి ఉంటుంది. దాని తర్వాత మనం ఎలాంటి వాతావరణ పరిస్థితులలో మనం పెరుగుతామో, లేదంటే ఎలాంటి జియోగ్రఫిక్ కండిషన్స్లో మనం ఉంటామో దాన్ని బట్టి కూడా ఆ లొకేషన్ని తగ్గట్టుగా, మనం తినే ఆహారాన్ని తగ్గట్టుగా, మనము ఉండే లైఫ్ స్టైల్ని తగ్గట్టుగా కూడా మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇమ్యూనిటీ డెవలప్ అవ్వడం అనేది జరుగుతుంది. కానీ ఇవాళ రేపు మనం ఇమ్యూనిటీ గురించి ఎక్కువ మాట్లాడుకుంటున్నాం. ఎందుకు అంటే ఇది కరోనా వైరస్ వచ్చింది కాబట్టి. దట్స్ ఇట్. బట్ ఇది కరోనా వైరస్ అనేది ఉన్నా లేకున్నా కూడా దెర్ ఆర్ సో మెనీ హండ్రెడ్స్ ఆఫ్ వైరసెస్ అండ్ హండ్రెడ్స్ ఆఫ్ బ్యాక్టీరియా అండ్ మైక్రో ఆర్గానిజమ్స్, ఇన్ఫెక్షస్ డిసీజెస్ అనేటివి ఇట్స్ అ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ అవర్ సిస్టమ్. ఇప్పుడు మనం ఎలా అయితే 130 కోట్ల భారతీయులు మనం ఎలా అయితే భారతదేశంలో ఉన్నామో, అలా మనకి 10 times మైక్రో ఆర్గానిజమ్స్, లక్షల సార్లు కూడా మైక్రో ఆర్గానిజమ్స్ మన చుట్టే తిరుగుతూ ఉంటాయి. సో వాటి నుంచి మనం కంబ్యాక్ అవ్వాలి అంటే ఇమ్యూనిటీ డెవలప్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో మనకు ఉన్న ఇమ్యూనిటీని కాకుండా రెగ్యులర్గా మన లైఫ్ స్టైల్ని బట్టి, అంటే దెర్ ఇస్ నో నీడ్ టు టేక్ ఎ సెపరేట్ మెడిసిన్స్ టు ఇంప్రూవ్ ఇమ్యూనిటీ. మనము ఉండే లైఫ్ స్టైల్ని బట్టి కూడా చేసుకోవచ్చు. అంటే లైఫ్ స్టైల్లో ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ ఫుడ్ అండి, ఫుడ్ ఒకటే కాదు. సో మనము హెల్త్ కండిషన్స్, మనకి ఎలాంటి హెల్త్ కండిషన్స్ ఉన్నాయి, లేదంటే మన ఫిజికల్ ఫిట్నెస్ ఎలా మెయింటైన్ చేస్తున్నాము, మన స్లీప్ ప్యాటర్న్స్ ఎలా ఉన్నాయి, అంటే ఇట్ ఈస్ నాట్ అబౌట్ వన్ డొమైన్ నుంచి ఇది తీసేసుకుంటే మీకు ఇమ్యూనిటీ పెరిగిపోతుందని చెప్పడానికి లేదు. సో మనకు నిద్రలేమి ఉన్నా కూడా మనకి ఇమ్యూనిటీ తగ్గుతుంది. మనకి ఇప్పుడు ఫిజికల్గా ఫిట్ లేకున్నా కూడా తగ్గుతుంది. ఇప్పుడు చాలామంది IT ప్రొఫెషనల్స్ అంటాం, మనం వెళ్ళినప్పుడు 9 to 5 జాబ్స్ చేసి 9 to 7 జాబ్స్ చేసిన తర్వాత ఇంటికి రావడము, ఇమీడియట్లీ టీవీ ముందు కూర్చోవడము, ఒక 2 hours టీవీ చూడడము, దాని తర్వాత వెళ్ళడము, పడుకోవడం. అంటే ఫిజికల్ యాక్టివిటీ కంప్లీట్లీ జీరో అవడం వల్ల మనం వీఆర్ బికమింగ్ కౌచ్ పొటాటోస్. సో ఈ కౌచ్ పొటాటో సిద్ధాంతం వల్ల కూడా ఏమైపోతుంది అంటే మన బాడీలో కొవ్వు శాతం పెరగడము, ప్రోటీన్ శాతం తగ్గడము. సో మెయిన్గా ఇది చాలా జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఎప్పుడైనా సరే మన బాడీ మాస్ ఇండెక్స్ చూసుకున్నప్పుడు కూడా మనకు విజరల్ ఫ్యాట్ అని, సబ్క్యూటేనియస్ ఫ్యాట్ అని న్యూట్రిషనిస్ట్ మనం క్యాలిక్యులేట్ చేసుకుంటూ ఉంటారు. సో మనకు లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల ఏమవుతుందంటే బయట నుంచి మనం లీన్గా కనిపించవచ్చు. ఇట్ ఈస్ నాట్ కంపల్సరీ దట్ ఒబేస్ ఉంటేనే వాళ్ళకు వస్తుంది అన్నట్టుగా కాదు. బయట నుంచి లీన్గా కనిపించవచ్చు, బట్ వెన్ యూ హ్యావ్ ఎ కంప్లీట్ సెడెంటరీ లైఫ్ స్టైల్, అది కూడా మనకు రోగనిరోధక శక్తిని ఏదైతే ఉందో ఖచ్చితంగా తగ్గిస్తూ ఉంటుంది. అప్పుడు వీఆర్ వెల్కమింగ్ ఆల్ ద వైరసెస్ కానీ బ్యాక్టీరియా కానీ అలా ఉంటుంది. సో జనరల్గా చూసుకుంటే మనకు ఏజ్ మీద కూడా ఇది ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఒక ఫర్ ఎగ్జాంపుల్ అప్ టు 50 years వరకు ఓకే, యూ కెన్ హ్యావ్ సర్టెన్ కైండ్ ఆఫ్ ఇమ్యూనిటీ. బట్ దాని తర్వాత ఏంటి అంటే మన బాడీలో మసిల్ మాస్ అనేది తగ్గుతూ ఉండడము, అంటే ఆటోమేటిక్ ఏజింగ్ సిస్టమ్ వల్ల మనకు మన బాడీలో వచ్చే చేంజెస్ వల్ల అనుకోండి, మన ప్రోటీన్ శాతం తగ్గడం వల్ల ఆటోమేటికలీ మన బాడీలో ఉన్న యాంటీబాడీస్ శాతం తగ్గుతుంది. సో రోగనిరోధక శక్తి అనేది ఖచ్చితంగా తగ్గుతుంది దానివల్ల. సో అందుకనే న్యూట్రిషనిస్ట్ కానీ, మనకి ఇప్పుడు ప్రతి ఒక్క ఇన్ఫెక్షన్ డిసీజెస్ ఎక్స్పర్ట్స్ కానీ, ఎపిడెమియాలజిస్ట్ కానీ చెప్పేది ఏంటి అంటే టేక్ లార్జ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్, బికాస్ దే ఆర్ ద బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ అవర్ బాడీ. దే ఆర్ ద వన్ హూ ఇస్ గోయింగ్ టు క్రియేట్ ఎంజైమ్స్ అండ్ వేరియస్ టైప్స్ ఆఫ్ యాంటీబాడీస్ ఇన్ అవర్ బాడీ. కాబట్టి సో అలాంటి లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసుకోవడం ఇప్పుడు ఇంపార్టెంట్. ఇప్పటికిప్పుడు తీసుకుంటే ఇమ్యూనిటీ పెరిగేది కాదు, ఇప్పుడు కాదండి. ఎవ్రీడే ఇప్పుడు ఒక 10-15 రోజులలో కూడా మనం తీసుకోవాలి అంటే ద బెస్ట్ థింగ్ ఇస్ ద వైటమిన్ సి. ఇప్పుడు మనం ఎలాగో ఎండాకాలంలో ఉన్నాం కాబట్టి సో వైటమిన్ సి ఇస్ ద బెస్ట్ థింగ్. అండ్ వైటమిన్ ఈ కానీ వైటమిన్ సి కానీ దర్ ఇస్ నో నీడ్ టు టేక్ సెపరేట్ సప్లిమెంట్స్ ఆల్సో. దాంట్లో కూడా మనం రోజువారీ తీసుకునే ఫుడ్స్, ఇప్పుడు రెయిన్బో కలర్స్ అని అంటాం, ఫ్రూట్స్ తీసుకున్నా వెజిటేబుల్స్ తీసుకున్నా కూడా ట్రై టు మేక్ షూర్ దట్ యూ హ్యావ్ ఆల్ ద కలర్స్. సో ఇప్పుడు మనం ఎలాగో ఇంట్లోనే ఉంటున్నాం కాబట్టి ఇంకా సెడెంటరీ లైఫ్, అట్లీస్ట్ ఆఫీస్ ఉంటున్నాను ఏం చేస్తుండే అంటే ఆఫీస్కి వెళ్ళడమో రావడమో కొంచెం నడవడమో అట్లీస్ట్ సంథింగ్. బట్ ఇప్పుడు ఎలా అయిపోయింది అంటే పొద్దున్న సాయంత్రం వరకు ఇంట్లో ఉండడం వల్ల
సో ఆ లేజినెస్ అనేది పెరగడము, ఎక్కువసేపు నిద్రపోవడము, ఫిజికల్ యాక్టివిటీ కంప్లీట్లీ లేకపోవడము, సో ఇలాంటివి చేయడం వల్ల ఇంకా వీఆర్ వెల్కమింగ్ అన్నట్టే చెప్పుకోవాలి. సో అట్లీస్ట్ ఇప్పుడు ఇంకెక్కువ ప్రొటెక్షన్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉందండి. ఎస్ రైట్. అలాగే మనం ఒకసారి సుజాత గారితో మాట్లాడదామండి. నమస్తే సుజాత గారు. నమస్తే అండి. యాజ్ ఏ న్యూట్రిషన్గా ఇమ్యూనిటీ గురించి మీరేం చెప్తారు? ఎంతోమంది పేషెంట్స్ మీ దగ్గరికి వస్తూ ఉంటారు. ఇప్పుడు కొత్తగా మనం ఇమ్యూనిటీ గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు, బట్ మీరేమంటారు దీనిపై? అవునండి, ఇప్పుడు చాలామంది ఈ ఇమ్యూనిటీని ఎలా పెంచుకోవాలి అన్న దాని మీద ఎక్కువ దృష్టి పెడుతున్నారు. సో అందువల్ల ముఖ్యంగా ఏంటంటే మనం ఇమ్యూనిటీని పెంచుకోవాలి అని అంటే మన ఆహారపు అలవాట్లు, తర్వాత మన సరైన పోషక పదార్థాల్లో కూడిన ఆహారం తీసుకోవడం ఎంత ముఖ్యమో, దాంతోపాటుగా మనకి మంచి ఎక్సర్సైజ్ అండ్ స్ట్రెస్ లేకుండా ఉండడం, తర్వాత ఇవన్నీ కూడా మనం అన్నీ పాటిస్తేనే మనకి ఇమ్యూనిటీ పెరుగుతుంది. ప్లస్ ముఖ్యంగా ఇప్పుడు మనం చూస్తే కనుక చాలామంది ఇప్పుడు కోవిడ్ పాజిటివ్ పేషెంట్స్ కూడా ఈ డైట్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. వాళ్ళ ట్రీట్మెంట్తో పాటు డైట్ కూడా ఇప్పుడు మన గవర్నమెంట్ హాస్పిటల్స్లో కానీ లేకపోతే అన్ని చోట్ల ఎవరైతే ఈ కోవిడ్ పాజిటివ్ వచ్చిన వాళ్ళు కూడా ఇప్పుడు ఇమ్యూనిటీని ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళ యొక్క ఆహారంలో ఎక్కువగా ప్రోటీన్ శాతం అధికంగా ఉన్న ఫుడ్స్ లైక్ ఎగ్, పాలు, తర్వాత వాటితో పాటు ఎక్కువ ఫ్రూట్స్ లైక్ సార్ చెప్పినట్లుగా వైటమిన్ సి అధికంగా ఉన్న ఫ్రూట్స్, తర్వాత అన్ని జింక్, సెలీనియం ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇవన్నీ అన్నీ ఉండే ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యము. తర్వాత కోవిడ్ పాజిటివ్ అయిన తర్వాత అంటే డిశ్చార్జ్ అయిన పేషెంట్స్ కూడా ఒకసారి రికవర్ అయిన పేషెంట్స్ కూడా ఇదే డైట్ని వాళ్ళు ఒక నెక్స్ట్ 3 months వరకు వాళ్ళు పాటించి, ఎందుకంటే ఇప్పుడు రికరెన్స్ కేసెస్ కూడా మనం చూస్తున్నాం కాబట్టి ఈ డైట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో వాళ్ళు ఇమ్యూనిటీ బూస్ట్ చేసుకోవడానికి కావాల్సిన అన్ని ప్రోటీన్స్ కానీ లేదా వైటమిన్స్, మినరల్స్ అన్నీ అధికంగా ఉండే ఫ్రూట్స్ ఆహారంలో ఇంక్లూడ్ చేస్తూ మన ఆయుష్ వాళ్ళు అడ్వైజ్ చేసినట్లుగా మనకి ఆహారంలో ఎక్కువగా అల్లము, తర్వాత ఈ స్పైసెస్ ఎక్కువగా ఉండే ఫుడ్స్ లైక్ టర్మరిక్ కానీ, పసుపు, ఇవన్నీ అధికంగా ఉండే టీ రూపంలో కానీ లెమన్ వాటర్ తీసుకోవడం. సో ఇవన్నీ కూడా మనం రెగ్యులర్గా మనం వింటూనే ఉన్నాం. సో ఇవన్నీ కూడా పాటిస్తూ వీటితో పాటు మనం మంచి బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఏమి కొత్తగా టాబ్లెట్స్ ఏమి వాడిన అవసరం లేదు, మన ఇంట్లో ఉన్న వాటిని మనం రెగ్యులర్గా వాడితే సరిపోతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే చాలా మంది ఇమ్యూనిటీ అనగానే మన భారతీయులకి ఇమ్యూనిటీ బాగానే ఉంటుంది, బై బర్త్ నుంచి మనం వీటి గురించి సపరేట్గా మనం ఏం తీసుకొని అవసరం లేదు అని అంటూ ఉంటారు. దీన్ని ఎంతవరకు యాక్సెప్ట్ చేయొచ్చు అంటారు? అంటే ఇది ఒక 30-40 ఏళ్ల క్రితం ఒకవేళ మాట్లాడుకుంటే కరెక్ట్ అని చెప్పొచ్చు. కానీ ద వెస్టర్నైజేషన్ అండ్ మోడర్నైజేషన్ అనేది వచ్చిన తర్వాత మ్యాక్సిమం జంక్ ఫుడ్స్ ఎప్పుడైతే మన లైఫ్లో ఎంటర్ అయ్యాయో, ట్రాన్స్ ఫ్యాట్స్ ఎప్పుడైతే మన లైఫ్లో ఎంటర్ అయిపోయాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆయిల్స్ ఎంటర్ అయిపోయాయి, సో ఆటోమేటికలీ ఇప్పుడు ఇండియా వెస్ట్రన్ కల్చర్ అనేది అంత తేడా లేదు. ఎస్పెషల్లీ అర్బనైజేషన్లో తీసుకుంటే మీరు ఇప్పుడు అట్లీస్ట్ పల్లెటూరులో వెళ్ళినా కూడా వాళ్ళు తీసుకునే ఫుడ్కి మనం తీసుకునే ఫుడ్కి కూడా దెర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. సో వాళ్ళకి ఇంకా రోగనిరోధక శక్తి మనకన్నా ఎక్కువగా ఉంటుందని చెప్పాలి మన అర్బనైజేషన్లో ఉన్నా కూడా. సో మనం ఏసీలో ఉండడం కానీ, కంప్లీట్లీగా కొంచెం మనకు వేడి ఉన్నా కూడా తట్టుకోలేకపోవడము, సో ఇలాంటివన్నీ అంటే మనంతలో మనము అడాప్ట్ అయ్యాం అలాంటి సిచ్యువేషన్స్కి. సో ఎస్పెషల్లీ ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు ఏంటి అంటే మేడం చెప్పినట్టుగా కూడా దే హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ ద ఫుడ్స్. సో వాట్ ఐ రికమెండ్ ఈస్ దే షుడ్ నాట్ గో విత్ సప్లిమెంట్స్ అండి, అంటిల్ ఆర్ అన్లెస్ దే హ్యావ్ ఎ డెఫిషియన్సీ మేనిఫెస్టేషన్స్ ఉంటే తప్ప సప్లిమెంట్స్కి వెళ్ళదు. చాలామంది ఏం చేసుకుంటారు అంటే న్యూట్రిషన్స్ సంప్రదించకుండా డైరెక్ట్లీగా ఇప్పుడు యూట్యూబ్లో వీడియోస్ చూసి ఓకే వైటమిన్ సి మంచిది, వైటమిన్ ఈ మంచిది అని చెప్పేసి క్యాప్సూల్స్ డైరెక్ట్గా తీసుకుంటారు. సో ద మూమెంట్ యూ టేక్ దట్ అప్పుడు ఏమవుతుంది అంటే యూ డోంట్ నో హౌ మెనీ ఇంటర్నేషనల్ యూనిట్స్ యూ హ్యావ్ టు కన్జ్యూమ్. ఇవన్నీ తెలియకుండా తీసుకుంటే సమ్ టైమ్స్ దాని నుంచి అడ్వర్స్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అంతేకాకుండా ఎప్పుడైనా సరే మనం న్యూట్రిషన్ గురించి మాట్లాడుకున్నప్పుడు అది ఏజ్ని బట్టి వాళ్ళు రికమెండ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఒక జనరల్ ఫార్ములా అనేది ఉండదు. సో జనరల్ ఫార్ములా ఉంటే దెర్ ఇస్ నో నీడ్ ఆఫ్ స్టడీయింగ్ ఏ కంప్లీట్ డిగ్రీ ఆన్ న్యూట్రిషన్ కదా. సో మనకన్నా కూడా దే నో బెటర్ రిగార్డింగ్ ఏ ఏజ్ వాళ్ళకి, ఏ కండిషన్ వాళ్ళకి, ఎలాంటి లైఫ్ స్టైల్ వాళ్ళకి రికమెండ్ చేయాలని వాళ్ళు చెప్తారు. కాబట్టి I tell all the general public, okay, even though you take lemon water as well as citrus fruits on everyday basis, but original fruits తీసుకుంటే there is no issue. ఇప్పుడు అవకాడో కానీ, ఇప్పుడు మనకి మ్యాంగో సీజన్, ఇలాంటివన్నీ స్పినాచ్, మనకు పాలకూర, ఇవన్నీ తీసుకుంటే మనకేం ప్రాబ్లం ఉండదు. కానీ
సప్లిమెంట్స్ తీసుకునే ముందు మాత్రం ఖచ్చితంగా మీ న్యూట్రిషనిస్ట్ని కానీ ఫిజిషియన్ని కానీ సంప్రదించి సో తగిన జాగ్రత్త తీసుకోవాలి. అంటే వాళ్ళకి నిజంగా అవసరమా లేదా అనేది కూడా ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు రోగనిరోధక శక్తి పెంచుకోవాలి అంటే ఇప్పుడు కరోనా వైరస్ మన బాడీలో ఎంటర్ అయినా కూడా ఏం చేయకుండా ఉండే పరిస్థితులు కూడా చాలా ఉన్నాయి. అంటే వాళ్ళు ఎలాంటి మెయింటైన్ చేయకున్నా కూడా అంటే ప్రతి ఒక్కరికి ఒకలాగా ఉండదండి. మన హ్యూమన్ బాడీ ఎంత కాంప్లెక్స్ అంటే ఇప్పుడు 100 మంది ఉంటే 100 మందికి 100 రకాలుగా మేనిఫెస్టేషన్స్ ఉంటాయి. మనం బుక్లో చదువుకున్నది ఒకలాగా ఉంటుంది, బయటికి వచ్చి ప్రాక్టీస్ చేసేటప్పుడు రియల్గా చూసేటప్పుడు డిఫరెన్సెస్ అనేటివి చాలా చాలా ఉంటాయి. అందుకని ఈ టైంలో ఇంట్లో ఉంటున్నారు కాబట్టి ఖచ్చితంగా రెగ్యులర్ ఫుడ్స్ అంటే సప్లిమెంట్స్ మాత్రం నేను అసలు రికమెండ్ చేయను. నార్మల్ ఫుడ్స్ తీసుకోవాలి. ఫుడ్స్ తీసుకోవడం, సప్లిమెంట్స్ తీసుకోవాలి అంటే మీరు అన్నట్టుగా ఇప్పుడు యశోద హాస్పిటల్ డాక్టర్స్ కానీ ఇప్పుడు ఎవరినైనా సరే యూ కన్సల్ట్ దెమ్, యూ టేక్ ద ప్రాపర్ లిస్ట్, దెన్ ఓన్లీ యూ గో అండ్ ఆన్ ద కౌంటర్ మెడికేషన్స్ అనేవి తీసుకోవాలండి, లేకపోతే ఇట్స్ నాట్ గుడ్. రైట్. సుజాత గారు, ఒకటి యాజ్ ఏ న్యూట్రిషన్గా మీరు చెప్పండి, ఈ రియల్ వరల్డ్లో న్యాచురల్గా ఇప్పుడు అన్నీ దొరకడం ఆగిపోయాయి, కెమికల్స్తో కూడిన ఫుడ్ ఎక్కువగా బయటకు వస్తూ ఉంది. సో వీటిలో నిజంగా న్యూట్రిషన్ ఉంటుందని చెప్తున్నారా మీరు? అవునండి, యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు లాస్ట్ ఒక డెకేడ్ నుంచి చూస్తే మన దేశంలో ఎక్కువగా ప్రాసెస్డ్ ఫుడ్స్ అన్నవి ఎక్కువగా ఉండటం మార్కెట్లో చూస్తున్నాం మనం. అంటే న్యాచురల్గా మనం తీసుకునే ఫుడ్ కాకుండా వాటి ద్వారా వచ్చే ప్రోడక్ట్స్ లైక్ రిఫైన్డ్ ప్రోడక్ట్స్ కానీ లేకపోతే వాటితో తయారు చేసిన ప్రోడక్ట్స్ కానీ ఎక్కువగా తీసుకోవడం చూస్తున్నాం. సో దీనివల్ల ఏమవుతుందంటే చాలా వరకు న్యూట్రిషన్ అంత మెరుగ్గా ఉండకపోవచ్చు. మనం న్యాచురల్గా తీసుకునే దానికి ఈ ప్రాసెస్డ్ వాటిలో కూడా అంతగా లభించదు. సో అందువల్ల మనం ఎప్పుడైనా అది ఓన్లీ ఎమర్జెన్సీ కోసమో లేకపోతే ఒక్కొక్కసారి మనకి టైం లేనప్పుడు అట్లాంటి టైంలోనే మనం ప్రాసెస్డ్ ఫుడ్స్ మీద చూడాలి. కానీ మ్యాక్సిమం మనం హోమ్ మేడ్ ఫుడ్స్, మనం ఇంట్లో తయారు చేసిన ఆహారం తీసుకోవడం చాలా వరకు ఇంపార్టెంట్. డాక్టర్ గారు చెప్పినట్లుగా చాలా వరకు మనం న్యూట్రిషనిస్ట్ని సంప్రదించి వారితో మన సరైన ప్లాన్ తీసుకోవడం చాలా వరకు ఇంపార్టెంట్. అండ్ ఈ యూజువల్గా మనం ఏంటంటే జనరలైజ్డ్ డైట్స్ ఫాలో అవ్వకుండా మనము ఎక్కువగా మనకి ఇప్పుడు మిల్లెట్స్ అంటారు, లైక్ ఇప్పుడు దొరుకుతున్నాయి కదా చాలా వరకు, ఆ మిల్లెట్స్ లాంటివి మనకు ఆహారంలో ఇంక్లూడ్ చేసుకోవడం. తర్వాత అంటే ఎక్కువగా ఫైబర్తో కూడిన సీరియల్స్ లాంటివి, రాగులు, సజ్జలు, జొన్నలు, ఇవన్నీ కూడా మనకి చాలా మన దేశంలో చాలా ఎక్కువగా పండిస్తుంటారు. సో వీటిని ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకోవడం చాలా వరకు ఇంపార్టెంట్. పర్టికులర్గా ఈ టైంలో మనకి ఈజీగా అవైలబుల్ అవుతాయి. మనకి ఫ్రూట్స్ కూడా సీజనల్ ఫ్రూట్స్ లాంటివి ఇంక్లూడ్ చేసుకోవడం. అంటే ఇప్పుడు ప్రాసెస్డ్ జ్యూసెస్, తర్వాత వాటితో తయారు చేసిన సిరప్స్ ఇలాంటివి ఎక్కువగా దొరుకుతున్నాయి. సో వాటిని కాకుండా న్యాచురల్గా మనకి సోర్స్లో దొరికే ఫ్రూట్స్ లాంటివి ఇంక్లూడ్ చేసుకోవటం. ఎందుకంటే ఈ కెమికల్స్ అన్నీ కూడా మనం బాడీ మీద చాలా వరకు వాటి ఇంపాక్ట్ ఉంటుంది లాంగ్ టర్మ్లో. సో అందువల్ల మనం ఎక్కువ శాతం ఈ కెమికల్స్తో కూడిన ప్రిజర్వేటివ్స్తో కూడిన ఫుడ్స్ని తగ్గించుకొని చాలా వరకు న్యాచురల్గా పండించే ఫుడ్స్, న్యాచురల్గా దొరికేవి, సింపుల్ కుకింగ్, తర్వాత ఈజీగా మనకి అవైలబుల్ ఉన్నవి సీజనల్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఇలాంటివి ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకోవటం వల్ల మన ఇమ్యూనిటీ కూడా మెరుగ్గా ఉంటుంది. తర్వాత మన శరీరానికి కూడా చాలా వరకు ఎలాంటి ఈ మెటబాలిక్ డిజార్డర్స్, డిసీజెస్ లైక్ ఇప్పుడు డయాబెటీస్, ఒబిసిటీ ఇవన్నీ కూడా మన దేశంలో ఎక్కువ అయిపోయినాయి. కారణం ఏంటి అని అంటే ఎక్కువగా మనం ప్రాసెస్డ్ ఫుడ్స్ మీద ఆధారపడటం, తర్వాత చాలామంది ఈ బిజీ లైఫ్లో తయారు చేసుకునే టైం లేక పిల్లలకి కూడా ఈ 2 minutes లేకపోతే రెడీమేడ్ ఫుడ్స్ లాంటివి ఎక్కువ ఇంక్లూడ్ చేస్తుంటారు. సో వాటిని చాలా వరకు మనం తగ్గించుకొని న్యాచురల్గా దొరికే ఫుడ్స్ని ఇంక్లూడ్ చేసుకోవటం చాలా వరకు ఇంపార్టెంట్ అండి. రైట్. అలాగే ఇందాక మీరు చెప్పినట్లు ఎన్నో వైరస్లు ఇప్పటికీ మన బాడీని అటాక్ చేస్తూనే ఉంటాయి. సో స్వైన్ ఫ్లూ వచ్చింది, ఎన్నో వచ్చినా కూడా వాటన్నిటిని మనం సమర్థవంతంగా ఎదుర్కొన్నాం. బట్ COVID-19 విషయానికి వచ్చేసరికి ఇమ్యూనిటీ లేకపోవడం వల్ల ఎక్కువగా వస్తుంది కాబట్టి దీన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలన్నది ఎవరికి అర్థం కాని ప్రశ్న. సో దీనిపై మీరేమంటారండి? ఇది మనం నిరోధించలేదంటే ఏ వైరస్ అయినా సరే దాని క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ కొన్ని ఏంటి అంటే కొన్ని బ్లడ్ బార్న్ వస్తాయి, కొన్ని ట్రాన్స్మిషన్ ఏరియోజాల్ ద్వారా వస్తాయి. అంటే ద మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ ఆఫ్ ఎవ్రీ ఆర్గానిజం ఇస్ డిఫరెంట్. సో చాలా డిఫరెంట్ ఉంటుంది. ఇప్పుడు ఇదేంటి అంటే మనకు రెస్పిరేటరీ డ్రాప్లెట్స్ ద్వారా వస్తాయి కాబట్టి ఒక రకంగా మంచిది, ఇంకా ఎయిర్ బార్న్ కాదు. ఎయిర్ బార్న్ ఉంటే మనకు డైరెక్ట్లీ గాలిలో వైరస్ ఉంటుంది అండ్
కానీ అది కూడా చాలా మిత్స్ వచ్చాయి కూడా ఫేస్బుక్లో కానీ అక్కడ కానీ. ఇది అసలు ఎయిర్ బార్న్ కాదు. కానీ కొన్ని స్టడీస్ ఏం చెప్పాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఆ పేషెంట్స్ ఉన్న దగ్గర గాలిలో తేమ శాతం ఎక్కువగా ఉందనుకోండి, హ్యూమిడిటీ, మనకు కనిపించని వాటర్ డ్రాప్లెట్స్ మనకు గాలిలో ఉంటాయి. సో అప్పుడు దగ్గినా కానీ తుమ్మినా కానీ అప్పుడు ఏంటంటే ఓ త్రీ అవర్స్ వరకు మనకు అక్కడ ఉంటుంది. అది కూడా ఏంటి, ఆ వెయిట్ వల్ల. హ్యూమిడిటీ ఎక్కువగా ఉంటే ఎక్కువగా ఉంటుంది, పొడిగా ఉంటే తక్కువగా ఉంటుంది. ఇట్స్ నథింగ్ టు డూ విత్ ద టెంపరేచర్, ఇట్స్ ఆల్ అబౌట్ ద మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ ఎలా ఉంటుంది అని చెప్పేసి. సో ఇది మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ అనేది మనకు రెస్పిరేటరీ డ్రాప్లెట్స్ ద్వారా లేకపోతే టచ్ ద్వారా, అంటే మనం టచ్ చేసిన తర్వాత ఖచ్చితంగా మనం కంట్లో కానీ నోట్లో కానీ ముక్కులో కానీ హ్యాండ్స్ అనేది పెట్టుకున్నప్పుడు అది మ్యూకస్ మెంబ్రెయిన్ ద్వారా ఎంటర్ అవుతుంది. ఎందుకంటే మనకు వైరస్ ఎలా ఎంటర్ అవ్వాలి, స్కిన్ ద్వారా ఎంటర్ అనేది కాదు అసలు, ఇట్స్ అ ప్రొటెక్టివ్ బ్యారియర్. ఖచ్చితంగా మ్యూకస్ మెంబ్రెయిన్స్ ద్వారా అది బ్లడ్లో వెళ్ళి బ్లడ్లో నుంచి ఆ పర్టికులర్ ఆర్గాన్స్ని టార్గెట్ చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మనకు ప్రతి ఒక్కరికి తెలుసు, ఇప్పుడు లాస్ట్ లాక్డౌన్ 2.0లో మనం ఇప్పుడు ఉన్నామంటే చాలామందికి ఈ కరోనా వైరస్ నాన్ మెడికల్ పీపుల్ కూడా దే నో వాట్ ఇట్ ఈస్. కానీ ఎందుకు మనకి రెస్పిరేటరీ కండిషన్స్ వస్తున్నాయి అంటే దాని పైన ఏదైతే స్పైక్స్ ఏవైతే మనం చూస్తున్నామో కరోనా వైరస్ పైన, దాని స్పైక్ ప్రోటీన్ అంటాం, ఎస్ ప్రోటీన్ అంటాం. ఆ ఎస్ ప్రోటీన్ అనేది ఒక పర్టికులర్ టార్గెట్ సెల్ పైన వెళ్ళి కూర్చుంటుంది. అంటే మన లంగ్స్లో మనకి ఆల్వియోలార్ సెల్స్ అని అంటాం, ఆ సెల్స్ పైన యాంజియోటెన్సిన్ కన్వర్టింగ్ ఎంజైమ్ 2 అనేది ఒక రిసెప్టార్ ఉంటుంది. అంటే దాన్ని గుర్తించి దాని మీద వెళ్ళి కూర్చొని దెన్ దాని ద్వారా అది లోపలికి వెళ్తుంది, ఆ సెల్ లోపలికి వెళ్తుంది. కాబట్టి మనకు నిమోనియా ఫీచర్స్ అనేది రావడము, దాని ద్వారా మనకు ఊపిరితిత్తులలో ప్రాబ్లం వల్ల మనకు ఉబ్బసం అనేది రావడము, దాన్ని డిస్నియా అంటాము. ఇలాంటి క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ అనేవి వస్తున్నాయి. సో కానీ అక్కడి వరకు వెళ్ళేటప్పుడు ఏమవుతుంది అంటే, ఇమ్యూనిటీ గురించి ఒకవేళ మనం మాట్లాడితే మన బాడీలో ఉన్న డిఫెన్స్ మెకానిజం సంబంధించిన యాంటీబాడీస్ కానీ సెల్స్ కానీ చాలా మందికి, అంటే ఒక యంగర్ ఏజ్ పీపుల్లలో అవి ఫైట్ చేస్తున్నాయి. వాళ్ళు చాలామంది ఇప్పుడు లేటెస్ట్ గైడ్ లైన్స్లో మనకు ఆర్టికల్స్లో చూసింది ఏంటంటే అసిమ్టమాటిక్ పేషెంట్స్ అంటాం, బట్ దే ఆర్ ద క్యారియర్స్. ఇప్పుడు నాకు ఇమ్యూనిటీ బాగుంది కానీ నేను బయట ఎక్కడో తిరిగాను, గుంపులో తిరిగాను, నాకు కరోనా వైరస్ వచ్చింది, ఏదో మైల్డ్ ఫీవర్ ఏదో వచ్చింది, కానీ నాకు ద సిమ్టమెటాలజీ అనేది టీవీలలో చెప్తున్నట్టుగా రాకపోవచ్చు. కానీ మా ఇంట్లో ఇప్పుడు తాతలు కానీ లేకపోతే ఓల్డ్ ఏజ్ పీపుల్ కానీ ఎవరైతే అబోవ్ 50 పీపుల్ ఉన్నారో వాళ్ళకి నేను అంటించాను అనుకోండి, దీని ద్వారా దే ఆర్ ద వల్నరబుల్ పీపుల్ కదా. ఎందుకు ప్రతి ఒక్కరిని ఇంట్లో ఉండమంటున్నారు అంటే అదే. ఇప్పుడు వైరస్కి ఏంటి అంటే ఎవల్యూషనరీ ఛాలెంజ్ దానికి ఇప్పుడు ఉన్నది. ఇప్పుడు వైరస్ ఇప్పుడు చనిపోయి ఉండదు, బతికి ఉండదండి. ఇప్పుడు మనం అందుకనే మెడికల్ టర్మినాలజీలో వి నెవర్ సే దట్ కిల్లింగ్ ద వైరస్, కంట్రోలింగ్ ద వైరస్ అని అంటాం. బికాజ్ యూ కాంట్ కిల్ ద వైరస్, యూ కెన్ ఓన్లీ ప్రివెంట్ ద స్ప్రెడ్ అనమాట. సో ఆ స్ప్రెడ్ని ఎలా ప్రివెంట్ చేస్తామంటే మనం ఫిజికల్ డిస్టాన్సింగ్ మెయింటైన్ చేయడం. అంటే ఇప్పుడు ఈ లాక్డౌన్ కానీ మనకి ఇవన్నీ కానీ ఎందుకు చేస్తున్నారు అంటే ఆ వైరస్ని ఆపేది ఒకటే ఒక మందు మనకి ఇప్పుడు రైట్ నో ఉంది అంటే దాన్ని స్ప్రెడ్ చేయకుండా ఆపడం. ఇప్పుడు మీ మధ్య నా మధ్య 6 ఫీట్ల డిస్టెన్స్ అనేది ఉందంటే నాకు ఒకవేళ సిమ్టమ్స్ ఉన్నా, నేను సిమ్టమాటిక్ పేషెంట్ ఉన్నా కూడా, దగ్గినా తుమ్మినా కూడా మీ వరకు అనేది రాదు. సో మీరు ఇంకొకరి ద్వారా మీరు ఇంట్లో ఉన్నా కూడా హ్యాండ్ హైజీన్ని, రెస్పిరేటరీ హైజీన్ని మెయింటైన్ చేస్తూ, సో ఫిజికల్ డిస్టాన్సింగ్ని మనం మెయింటైన్ చేస్తూ ఉంటే దట్ ఈస్ హౌ యు ఆర్ గోయింగ్ టు ప్రివెంట్ వైరస్. అందుకనే ఇప్పుడు మనం యాక్చువల్గా చెప్పాలంటే 130 కోట్ల జనాభాలో వీఆర్ controlling very good because nobody, even healthcare experts like us, we never expected that it's going to be such a reforms అన్నట్టుగా. ఇప్పుడు ఇటలీ చూసుకోండి, జనాభా లెక్కన చూసుకున్నా కూడా చాలా తక్కువ మనకు కంపేర్ చేసుకుంటే యుఎస్లో కూడా. కానీ వాళ్ళు అంత బెస్ట్ హెల్త్ కేర్ సిస్టమ్స్ ఇన్ ద వరల్డ్ అనుకున్నా కూడా వాళ్ళు కంట్రోల్ చేయలేకపోయారు. ఎందుకంటే దే టుక్ ఇట్ వెరీ లైట్. మనం ఏం చేసాము, ఎర్లీ ప్రికాషనరీ మెజర్స్ తీసుకున్నాం. ఇప్పుడు కూడా మన కేసులు రావడం అప్పటి కేసులు మనకు ట్రాన్స్మిషన్ ద్వారా వస్తున్నాయే తప్ప, కానీ ఒకవేళ మనం కూడా లాక్డౌన్ చేయకుండా ఒక 3-4 డేస్ ముందు లాక్డౌన్ చేసింటే మన పరిస్థితి అసలు ఊహ కూడా అందకుండా ఉండేది. రైట్. సో ఒక్కటండి సుజాత గారు, చాలా మంది డాక్టర్స్ ఇందులో చాలా ట్రీట్మెంట్స్ ఇస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా అందులోనే ఇన్వాల్వ్ అయి ఉన్నారు. సో యాజ్ ఏ డాక్టర్గా ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉంది? మీ దగ్గరికి ఏమైనా ఇంతవరకు ఎవరైనా పేషెంట్స్ వచ్చారా యశోదాకి? దీనికి సంబంధించి ఎటువంటి ట్రీట్మెంట్ అక్కడ ఏమైనా అవైలబుల్గా ఉందా అసలు ఇప్పుడు? సో ఓన్లీ గాంధీకే పంపిస్తున్నారు కదా? అవునండి, యాక్చువల్గా ఎనీ పేషెంట్ పాజిటివ్ అని కన్ఫర్మ్ అయితే కనుక గాంధీకే వెళ్తున్నారు. ఓకే. సో మేము యూజువల్గా ఏంటంటే ఇక్కడ ఉన్నప్పుడు పేషెంట్స్కి హై ప్రోటీన్ డైట్ కానీ, మా హాస్పిటల్ యాజమాన్యం కానీ, హాస్పిటల్లో పనిచేస్తున్న హెల్త్ కేర్ నర్సెస్ కానీ, డాక్టర్స్ కానీ, వారికి కూడా సరైన పోషకాలతో కూడిన ఆహారం, మంచి ప్రోటీన్ డైట్ ఇవన్నీ ఇస్తున్నారా లేదా అన్నది గమనించడం. తర్వాత ఒకవేళ ఇక్కడున్న పేషెంట్స్ ఎవరైతే ఉన్నా కూడా వాళ్ళకి హై ప్రోటీన్ డైట్ లాంటివి ఇవ్వాలని మేము కూడా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, మేము అదే ఇస్తున్నాము. సో
ఇప్పుడు చాలా వరకు పేషెంట్స్లో కూడా ఈ డైట్ గురించి అవగాహన ఉంది కాబట్టి మోస్ట్లీ ఏంటంటే జస్ట్ రాకుండా ఉండడానికి లేకపోతే ఎలాంటి ఆహారం తీసుకోవాలి ఇలాంటి కండిషన్స్లో అని కూడా చాలామంది వచ్చి అడగటం, తర్వాత డైట్ గురించి ఫోకస్ చేయటం చాలా వరకు చూస్తున్నాము. సో ముఖ్యంగా ఏంటంటే ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా చాలామంది మంచి పోషకాలతో కూడిన ఆహారం, బ్యాలెన్స్డ్ డైట్ తినడానికి, తర్వాత హోమ్ మేడ్ ఫుడ్స్ ఎక్కువగా ప్రిఫర్ చేయటం, పిల్లలకి కూడా అలాంటి ఆహారం అలవాటు చేయడం. సో దీని ఒక మంచి టైంగా తీసుకొని వాళ్ళు ఎలా మేము ఈటింగ్ హ్యాబిట్స్ మార్చుకోవాలి మేడం, ఎలాంటి డైట్ మా ఫ్యామిలీలో ఇవ్వాలి, సో ఇలాంటి ఎంక్వైరీస్ ఎక్కువగా చేస్తున్నారు. ఎందుకనంటే ఈ పర్టికులర్ జబ్బుకి ప్రివెన్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ మనకి ఉన్న ఒకే ఒక ఇది ఏంటంటే ప్రివెన్షన్. సో ఇంట్లో ఉండటం, చేతులు వాష్ చేసుకోవడం, తర్వాత మనం బయట నుంచి తెచ్చిన పదార్థాలను మనం ఎంత క్లీన్గా వాష్ చేసుకొని వాటిని జాగ్రత్త పెట్టుకోవడం. సో ఇలాంటివి మనం ఎంతవరకు జాగ్రత్తలు తీసుకుంటున్నామో, సో అలానే మన ఆహారం తినే డైట్లో, లైఫ్ స్టైల్లో మార్పులు, సో ఇవన్నీ కూడా చాలామంది పాజిటివ్గా తీసుకొని దీని మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. సో అందువల్ల ఇలాంటి ఈ పర్టికులర్ టైంలో ప్యానిక్ అయ్యి భయపడి ఎక్కువ స్ట్రెస్కి గురవటం, తర్వాత దీని గురించి ఎక్కువగా బాధపడటం, లేకపోతే చాలామంది భయపడుతూ ఉంటారు. సో అలాంటివి కాకుండా టేక్ ఇట్ యాజ్ ఏ పాజిటివ్ స్టెప్గా తీసుకొని దీన్ని యాక్చువల్గా ఎలా మనం ఇలాంటి కండిషన్స్లో మన లైఫ్ స్టైల్ ఎలా మార్చుకోవాలి, తర్వాత మన డైట్లో ఏమైతే ఇప్పటివరకు మనం బ్యాడ్ హ్యాబిట్స్ అంటే చాలామంది స్మోకింగ్, ఆల్కహాల్, తర్వాత ఇర్రెగ్యులర్గా తినడం, ఎక్కువ జంక్ ఫుడ్ తినడం, ఇవన్నీ కూడా వాళ్ళు రియలైజ్ అయ్యి వీటిని మార్చుకోవడానికి ఒక పాజిటివ్ టైంగా తీసుకుంటున్నారు. కాబట్టి అండ్ మనకి చాలా వరకు పేషెంట్స్ కూడా మనకి రికవర్ అవుతున్న కేసెస్ కూడా చూస్తున్నాము. సో అందువల్ల ఇది ఒక మంచి స్టెప్గా తీసుకొని తర్వాత రికవరీ అయిన వాళ్ళు కూడా దీన్ని కంటిన్యూ చేయడం, ఈ డైట్ని ఒక ప్రోటీన్ డైట్, తర్వాత వాళ్ళ ఆహారంలో మంచి బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవడం. సో గవర్నమెంట్ హాస్పిటల్స్లో కూడా ఈ డైట్ని చాలా వరకు వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ప్రోటీన్ డైట్ ఇవ్వడం, తర్వాత ఎగ్, ఫ్రూట్స్ లాంటివి, అండ్ కొంతమంది రికవర్ అయిన పేషెంట్స్ కూడా చెప్తున్నారు. సో అందువల్ల ఈ డైట్ని చాలా వరకు ఇంక్లూడ్ చేస్తూ ట్రీట్మెంట్తో పాటు ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్గా తీసుకొని దీన్ని కంటిన్యూ చేయటం వల్ల మనకి రికవర్ అవ్వడానికి, తర్వాత ప్రివెన్షన్కి చాలా వరకు డైట్ అండ్ ఎక్సర్సైజ్, లైఫ్ స్టైల్ ఇవన్నీ చాలా హెల్ప్ చేస్తాయి. కాబట్టి దీన్ని పాటించడం చాలా వరకు ముఖ్యమండి. రైట్. అలాగే ఇందాక మీరు చెప్పినట్లు ప్లాస్మా థెరపీ, సో ఇప్పుడు ఇంకొన్ని రోజుల్లో కూడా ప్లాస్మా థెరపీ అందుబాటులోకి రాబోతుంది. దీనివల్ల ఇంకొంచెం రికవరీ కేసెస్ ఎక్కువగా ఉండేవి అని చెప్తూ ఉన్నారు. అండ్ మోర్ ఓవర్ ఇమ్యూనిటీ బాగా ఉన్న వాళ్ళకి ఈ కరోనా వైరస్ సిమ్టమ్స్ చాలా లేట్గా బయటపడుతున్నాయి. సో 14 days వాళ్ళకి 20 days 25 days తర్వాత బయటపడుతున్నాయి అంటున్నారు. సో దీని గురించి ప్లాస్మా థెరపీ గురించి ఒక్కసారి. ఇప్పుడు ప్లాస్మా థెరపీ అంటే మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఒక పేషెంట్ అంటే COVID-19 పాజిటివ్ వచ్చిన పేషెంట్, పాజిటివ్ వచ్చిన తర్వాత క్యూర్ అయిన పేషెంట్ అనుకోండి. ఓకే. క్యూర్ అయిన తర్వాత ఒక 14 రోజుల తర్వాత వాళ్ళ బాడీలో నుంచి బ్లడ్ని తీసుకొని దాని నుంచి ప్లాస్మా అనేది మనకు బయటికి తీస్తామన్నమాట. ఎందుకు అంటే దాంట్లో యాంటీబాడీస్ ఉంటాయి. ఆల్రెడీ మనకు అతను ఆ ఫేజ్ ద్వారా వచ్చాడు కాబట్టి, కరోనాతోటి ఫైట్ చేసి బయటపడ్డాడు కాబట్టి ఆ పర్సన్లో ఆల్రెడీ యాంటీబాడీస్ ఆ వైరస్కి అగెయిన్స్ట్గా డెవలప్ అయి ఉంటాయి. సో అవి మనకు పేషెంట్స్లో ఇవ్వడం వల్ల ఏమైపోతుంది అంటే మళ్ళీ కొత్తగా ఎవరైతే డెబిలియేటెడ్ పేషెంట్స్ ఉంటారో, లైఫ్ థ్రెటనింగ్ రిస్కీ పేషెంట్స్ ఉంటారో వాళ్ళకి ఇవ్వడం వల్ల వాళ్ళలో ఈ యాంటీబాడీస్ని డైరెక్ట్గా ఇంజెక్ట్ చేసినట్టుగా ఉంటుంది. కానీ ఎవరంటే వాళ్ళు ఇవ్వడానికి లేదు. ఇప్పుడు గాంధీ హాస్పిటల్లోనే ఇస్తున్నారు. ఎవరైతే కరోనాకి మనకు ఆథరైజ్డ్ హాస్పిటల్స్ ఉన్నాయో అందులోనే ఇవ్వడం అనేది జరుగుతుంది. అందులో కూడా దే హ్యావ్ టు టేక్ ఎ ప్రాపర్ అప్రూవల్ ఫ్రమ్ ద గవర్నమెంట్. దానికి కూడా కొన్ని ప్రోటోకాల్స్ ఉన్నాయి. ఇట్స్ నాట్ లైక్ యూ కెన్ జస్ట్ టేక్ అండ్ గివ్ ఇట్ అన్నట్టుగా లేదు. FDA కూడా దాన్ని కంప్లీట్గా అప్రూవ్ చేయకున్నా కూడా లైఫ్ థ్రెటనింగ్ కండిషన్స్లో మీరు కన్వల్జెంట్ ప్లాస్మా థెరపీ ఇవ్వచ్చు ఆఫ్ లేబుల్ ద్వారా అని చెప్పింది. సో అది రైట్ నో ఉంది, కానీ వీ డోంట్ నో ఎట్. సో దాని నుంచి ఎంత ఎఫెక్టివ్నెస్ ఉంది ఏంటి అని, కానీ ఖచ్చితంగా కొద్దిగా అయితే ఎఫెక్టివ్ ఉంటుంది. ఇనీషియల్ ట్రయల్స్లో వాళ్ళకి కనిపించింది ఏంటి అంటే చాలామంది ఎవరైతే ICU పేషెంట్స్ని కూడా రికవర్ అయిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు లేటెస్ట్గా కూడా మన హైదరాబాద్లో కూడా దే ఆర్ ప్లానింగ్ టు టెస్ట్ దట్. ఆల్రెడీ 2-3 కేసెస్లో కూడా వాళ్ళు చేసినట్టుగా విన్నాను నేను. వాళ్ళు కూడా రికవర్ అయినట్టున్నారు. బట్ మ్యాసివ్గా అది రావాలి అంటే
చాలా ఫాస్ట్గా రియాక్ట్ అవ్వాల్సి వస్తుంది మన సో హాస్పిటల్. ఎప్పుడైతే పేషెంట్ ఇంకా ఫైనల్ స్టేజ్కి వెళ్ళారు అనుకున్నప్పుడు మనం ఈ ప్లాస్మా థెరపీకి వెళ్తాం. ఎస్ ఐసీయూ అండి. ఐసీయూ పేషెంట్స్కి ఇప్పుడు చాలా మంది 80% ఆఫ్ ద పేషెంట్స్ ఐసీయూకి వెళ్లకుండా మనకు డిశ్చార్జ్ అయిపోయి వస్తున్నారు. ఎందుకంటే ఒకసారి వచ్చిన తర్వాత 2 విధాలుగా ఉంటుంది. మన బాడీలో ఉన్న ఇమ్యూన్ సిస్టమ్ మేల్కొని దాంతో ఫైట్ చేస్తూ ఉంటుంది, ప్లస్ మనం బయట నుంచి ఇచ్చే వేరియస్ టైప్స్ ఆఫ్ యాంటీవైరల్ డ్రగ్స్ కానీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రగ్స్ ఇస్తున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క కాంబినేషన్ ఏజ్ని బట్టి సిమ్టమెటాలజీని బట్టి మెయింటైన్ చేస్తున్నారు. దెర్ ఇస్ నో ప్రాపర్ ప్రోటోకాల్ దట్ యూ హ్యావ్ టు గివ్ దిస్ అన్నట్టుగా ఎవరికైతే ఏజ్ని బట్టి వాళ్ళకున్న ప్రీ ఎగ్జిస్టింగ్ కండిషన్స్ని బట్టి ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. దానివల్ల ఆల్మోస్ట్ 80% ఆఫ్ ద పీపుల్ ఆర్ కమింగ్ అవుట్. బట్ ఎవరైతే మనకు 14% ఆఫ్ ద పీపుల్ ఎవరైతే హాస్పిటలైజ్డ్ అయి ఉన్నారో అండ్ అందులో 3 to 4% ఆఫ్ ద పీపుల్ ఐసీయూలో ఉన్నారో, అందులో స్టిల్ 2 to 3% ఆఫ్ ద పీపుల్ డెత్ బెడ్లో ఉన్నారు. సో వాళ్ళకి ఇది కంపల్సరీ. ఎవరైతే మన క్రిటికల్ పేషెంట్స్లో ఉన్న వాళ్ళకి ఇది కంపల్సరీ. రైట్. అలాగే ఇందాక మనం అనుకున్నట్లు ఇమ్యూనిటీని బేస్ చేసుకొని కూడా ఈ ఏవైతే సిమ్టమ్స్ ఉంటాయో ఆ సిమ్టమ్స్ చాలా లేట్గా బయటకు వస్తున్నాయి, అలాంటి వాళ్ళకి ట్రీట్మెంట్ కష్టం అవుతుంది అని కొంతమంది అంటూ ఉన్నారు. అంటే చెప్పాను కదండి, అసిమ్టమాటిక్ పేషెంట్స్ అంటారు. ఇప్పుడు నాకు ఆల్రెడీ రోగ నిరోధక శక్తి చాలా మంచిగా ఉంటే చాలా సార్లు ఏమవుతుంది అంటే సిమ్టమ్స్ రాకుండానే నా లోపటిని చచ్చిపోవడం అనేది జరుగుతుంది. అంటే మేబీ ఐ హ్యావ్ ఎ కరోనా వైరస్ డిసీజ్ బట్ నోబడీ నోస్ ఇట్. అంటే నాకు కూడా తెలియకుండా అది బాడీలో నుంచి వెళ్ళిపోయిన కేసెస్ కూడా మనం ఆర్టికల్స్లో జర్నల్స్లో చాలా చూస్తున్నాము. సో వాళ్ళ నుంచి కూడా మనకి ఎక్కువ ప్రమాదం అనేది ఉంది. కానీ అలా కాకుండా ఏంటంటే ఇప్పుడు చాలామంది 20 days వరకే ఉండదండి. ఎవరికైనా సిమ్టమ్స్ రావాలి అంటే 2 to 14 days ఇస్ మ్యాక్స్, బికాస్ దట్ ఈస్ ద ఇంట్యుబేషన్ పీరియడ్ అంటాం. ఇంట్యుబేషన్ పీరియడ్ అంటే మనకు ఒక వైరస్ మన బాడీలోకి వచ్చాక దెన్ ఎప్పుడైతే మనకు సిమ్టమ్స్ అనేవి బయటపడతాయో ఆ పీరియడ్ని మనం ఇంట్యుబేషన్ పీరియడ్ అని అంటాం. అది 2 to 14 days మ్యాక్స్. జనరల్గా 7వ రోజు 5వ రోజు నుంచి 7వ రోజు వరకు జ్వరం అనేది రావడము, దాని తర్వాత పొడి దగ్గు అనేది రావడము, దాని తర్వాత మనకు ఉబ్బసం అంటే 7 రోజుల తర్వాత 8వ రోజు 14 రోజుల వరకు కూడా డిస్నియా అంటాం, దాన్ని ఉబ్బసం అనేది రావడం. ఈ 3 కాంబినేషన్స్ ఆఫ్ సిమ్టమ్స్ ఎవరికి ఉన్నా సరే ఇర్రెస్పెక్టివ్ వెదర్ దే హ్యావ్ కరోనా వైరస్ డిసీజ్ ఆర్ నాట్, దే హ్యావ్ టు కన్సల్ట్ ద లోకల్ డాక్టర్ అండి. సో కరోనా ఉన్నా లేకపోయినా కూడా ఈ 3 సిమ్టమ్స్ ఖచ్చితంగా ఉంటే మనకు పొడి దగ్గు వచ్చేసి మనకు జ్వరం వచ్చి కొంచెం మనకు ఉబ్బసం అన్నట్టుగా అనిపించినా కూడా ఖచ్చితంగా బ్రీతింగ్ ప్రాబ్లం అంటాం, దాన్ని మనము డిస్నియా అంటాం మెడికల్ టర్మినాలజీ. ఖచ్చితంగా దే హ్యావ్ టు కన్సల్ట్ డాక్టర్. అందుకని ఆస్తమా పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో దే హ్యావ్ టు టేక్ ఎ మ్యాక్సిమం కేర్. ఎందుకంటే ఆల్రెడీ దే హ్యావ్ ఆస్తమా అంటే వాళ్ళకి డిస్నియా అనే సిమ్టమ్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి సిమ్టమ్ ఉంటుంది, వాళ్ళకి ఆల్రెడీ లంగ్ ఫంక్షనాలిటీ అనేది 30 to 40% తక్కువ ఉంటుంది వేరే వాళ్ళకి కంపేర్ చేసి. ఎందుకంటే దే షుడ్ నాట్ బి గెట్ ఎఫెక్టెడ్. అందుకనే డయాబెటీస్ వాళ్ళకి రోగ నిరోధక శక్తి తక్కువ ఉంటుంది, హైపర్ టెన్షన్ వాళ్ళకి కానీ ఎవరైతే హార్ట్ కండిషన్స్ ఉన్నారో వీళ్ళందరికీ కూడా జాగ్రత్తలు తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దే కెన్ నాట్ ఫైట్ విత్ ద వైరస్ లైక్ వాట్ వీ ఆల్ డూ అనేది. సో దే హ్యావ్ టు టేక్ దోస్ ప్రికాషన్స్ అండి. రైట్. అయితే సుజాత గారు, చాలా మందికి ముఖ్యంగా ప్రభుత్వం చెప్పేది ఏంటంటే చిన్న పిల్లలకి అలాగే వృద్ధులకి అంటే ముసలి వాళ్ళకి అబోవ్ 60 ఏజ్ దాటిన వాళ్ళకి ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుంది, వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఫుడ్ విషయంలో, అలాగే బయటకు వెళ్ళేటప్పుడు వాళ్ళు బయటకు వెళ్ళకపోవడమే మంచిది అని కూడా చెప్తూ ఉన్నారు. సో వీళ్ళకి ఏ విధంగా న్యూట్రిషన్ అందాలని మీరు అనుకుంటున్నారు? అవునండి, ముఖ్యంగా ఏంటంటే ఈ చిన్నపిల్లల్లో ముఖ్యంగా ఇమ్యూన్ సిస్టమ్ అన్నది ఇంకా కంప్లీట్గా వాళ్ళకి డెవలప్ అవ్వదు కాబట్టి వాళ్ళల్లో కొంతవరకు వల్నరబిలిటీ ఉంటుంది. అలానే ఓల్డ్ ఏజ్లో వాళ్ళకు కూడా ఏజ్ అయ్యే కొద్దికి మన బాడీలో మార్పుల వల్ల డీజనరేటివ్ వల్ల వాళ్ళలో ఇమ్యూనిటీ శక్తి అంత అధికంగా ఉండకపోవచ్చు. సో అందువల్ల వాళ్ళు ఆహారంలో చాలా వరకు శ్రద్ధ తీసుకొని ఎక్కువగా ఇలాంటి జంక్ ఫుడ్స్ కానీ లేకపోతే ఎక్కువ ప్రాసెస్డ్ ఫుడ్స్కి వాటికి ఎక్స్పోజ్ అవ్వకుండా పిల్లల్లో ముఖ్యంగా మంచి పోషకాలతో కూడిన ఆహారం లైక్ డ్రై ఫ్రూట్స్, ఎగ్, పాలు ఇలాంటివి వారి యొక్క ఆహారంలో ఇంక్లూడ్ చేస్తూ ఉండాలా. అండ్ హ్యాండ్ వాషింగ్ కానీ, అంటే వాళ్ళని ఎంతవరకు మనం ఈ కోవిడ్ వాటికి ఎక్స్పోజ్ అవ్వకుండా ఈ వాతావరణంలోకి చాలా జాగ్రత్తగా ఉండడం చాలా వరకు ముఖ్యం. ఈ టైంలో ముఖ్యంగా కోల్డ్ కాఫ్ రాకుండా పిల్లలు ముఖ్యంగా ఏంటంటే ఈ ఐస్ క్రీమ్స్, చల్లటి నీళ్ళు తాగటం ఇలాంటి పనులు చేస్తుంటారు. సో అందువల్ల పిల్లల్ని చాలా వరకు వామ్ వాటర్ లేకపోతే వామ్గా ఉన్న ఫుడ్ని, తర్వాత హోమ్ మేడ్ ఫుడ్ని ఇలాంటివి వారికి ఆహారంలో ఇంక్లూడ్ చేస్తూ, తర్వాత ఓల్డ్ ఏజ్ వాళ్ళలో కూడా వాళ్ళకు ఉండే ఎలిమెంట్స్ కూడా ఉంటాయి. కొంతమంది డయాబెటీస్, హైపర్ టెన్షన్, తర్వాత కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, ఈ కోమార్బిడ్స్ ఉన్నప్పుడు కూడా వాళ్ళలో ఇమ్యూన్ సిస్టము అంత యాక్టివ్గా ఉండకపోవచ్చు. అందువల్ల వాళ్ళకి కూడా వాళ్ళ షుగరు, తర్వాత వాళ్ళ డయాబెటీస్ కండిషన్స్ని అవన్నిటిని కూడా మేనేజ్ చేసుకునేలాగా చూసుకోవడం, ఎక్కువ బీపీ కానీ లేకపోతే కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు దానికి తగ్గట్టుగా వాళ్ళ యొక్క డైట్ని మనం మానిటర్ చేస్తూ
దాంతో పాటుగా వాళ్ళకి ఈ ఇమ్యూనిటీ పెంచే ఆహారం అంటే యాంటీవైరల్ ఫుడ్స్ ఉన్నాయి కదా, సో యాంటీవైరల్ ఫుడ్స్ లైక్ టర్మరిక్, మిల్క్, పాలలో లైక్ పసుపు వేసి ఇవ్వడం, తర్వాత ఎగ్, పాలు ఇలాంటివి ఎక్కువగా ఇంక్లూడ్ చేయటం, డ్రై ఫ్రూట్స్ లాంటివి, తర్వాత వారి ఆహారంలో ఎక్కువగా అల్లము, జింజర్ లాంటివి ఇంక్లూడ్ చేయటం. సో ఇలాంటివి మనం ఇంట్లో మనం ఇచ్చే చిన్న చిన్న ఈ వీటి వల్ల కూడా చాలా వరకు వారికి ఎక్కువ ఎక్స్పోజ్ అవ్వకుండా వాళ్ళకి జాగ్రత్తలు తీసుకుంటే చాలా వరకు ఈ పర్టికులర్ సీజన్లో వాళ్ళు ఎక్స్పోజ్ అవ్వకుండా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. రైట్. సో భానుప్రకాష్ గారు, హైడ్రాక్సిక్లోరోక్విన్, సో దీని గురించి ప్రతి ఒక్కరు కూడా చర్చిస్తూ ఉన్నారు, గూగుల్లో కూడా సెర్చ్ చేస్తున్న పరిస్థితి, ప్రపంచ దేశాలు కూడా ఈ ఔషధం గురించే మన దగ్గర నుంచి చూస్తూ ఉన్నాయి. సో ఏంటి అసలు హైడ్రాక్సిక్లోరోక్విన్? మనం డైరెక్ట్గా మెడికల్ షాప్స్కి వెళ్ళి తీసుకొని మనం యూజ్ చేయవచ్చా? సో కంపేర్ టు వేరే ఏ డ్రగ్ తీసుకున్నా కూడా లాస్ట్ 2 వీక్స్లో తీసుకుంటే మనకి క్లోరోక్విన్ అండ్ హైడ్రాక్సిక్లోరోక్విన్ అనేది ఇట్ బికేమ్ ద మోస్ట్ పాపులర్ డ్రగ్ ఇన్ ద వరల్డ్. సో ఇట్ ఈస్ అన్ యాంటీ మలేరియల్ డ్రగ్. సో జనరల్గా ప్రతి ఒక్క దేశం మొత్తంలో ప్రపంచంలో కూడా మలేరియాకి ఇది యూజ్ చేస్తున్నారు. మనకు ఇండిపెండెన్స్ రాకన్నా ముందు నుంచి కూడా దే ఆర్ యూజింగ్ దీస్ డ్రగ్స్. కానీ వన్స్ ద ట్రంప్ హ్యాస్ సెడ్ దట్ ఇట్ ఇస్ అ గేమ్ చేంజర్ అనే స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత సో ఎవ్రీవన్ థాట్ ఇట్ మే బీ అ రియలీ గేమ్ చేంజర్, బట్ యాజ్ అన్ ఇన్ఫెక్షన్ డిసీజెస్ ఎక్స్పర్ట్స్ కానీ యాజ్ అ ఫిజిషియన్స్ కానీ దే డోంట్ సే దట్. ఎందుకంటే ఏ డ్రగ్ అయినా సరే ఇట్ ఈస్ నాట్ జస్ట్ ద క్లోరోక్విన్ అండ్ హైడ్రాక్సిక్లోరోక్విన్. సో వాట్ ఎవర్ మే బి ద డ్రగ్ యూ కెనాట్ టేక్ వితౌట్ ఎ ఫిజిషియన్ ప్రిస్క్రిప్షన్ ఎట్ ఎనీ కాస్ట్. ఇప్పుడు అది ప్రొఫిలాక్సిస్ అంటాం, అంటే రాకుండా ఉండడానికి దోహదపడుతుంది అంటే మాత్రం ఐ డోంట్ అగ్రీ విత్ దట్. ఎందుకంటే అసలు అవసరమా లేదా అనేది చూసుకోవాలి. ఖచ్చితంగా నేను వెళ్ళి కౌంటర్లో వెళ్ళి తీసేసుకుంటాను అంటే మేబీ హైపర్ టెన్షన్ పేషెంట్ ఉంటాడు అనుకోండి, హైపర్ టెన్షన్ పేషెంట్ డోసేజ్ కన్నా ఎక్కువగా తీసుకుంటే ఆ పేషెంట్కి క్యూటీ ప్రొలాంగేషన్ అనే హార్ట్ డిసీజ్ రావడం అనేది జరుగుతుంది. అండ్ ఇప్పుడు కళ్ళ వ్యాధితోటి బాధపడుతున్న పేషెంట్స్ ఉన్నారనుకోండి, వాళ్ళు తీసుకుంటే వాళ్ళకు రెటినోపతి వచ్చే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. అంటే దెర్ ఆర్ వెరీ లైఫ్ థ్రెటనింగ్ సీరియస్ సైడ్ ఎఫెక్ట్స్ విచ్ ఆర్ అసోసియేటెడ్ విత్ హైడ్రాక్సిక్లోరోక్విన్. అంటే మనకు అనుకున్న రికమెండెడ్ డోసేజ్ కన్నా కూడా, రికమెండెడ్ టైం డ్యూరేషన్ కన్నా కూడా మనం ఒకవేళ ఎక్కువ తీసుకున్నట్లయితే, చాలామంది డోసేజెస్ కూడా సర్చ్ చేసేసుకుంటున్నారు. బికాస్ యూ కాంట్ సే డోసేజెస్ కూడా ఇప్పుడు ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్కలాగా ఉంటాయి. ఇప్పుడు సిప్రోఫ్లోక్సాసిన్ 500 mg అన్నంత మాత్రాన గ్లాక్స్ ఒక రకంగా ఉంటుంది, రన్బ్యాక్స్ ఒక రకంగా ఉంటుంది. కాబట్టి యూ కెనాట్ జస్ట్ టేక్ ఇట్. సో ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ద డాక్టర్. ఎందుకంటే 5 years చదువుకొని దాని తర్వాత సూపర్ స్పెషాలిటీ చేసి ఫిజిషియన్స్ ద్వారా చేస్తున్నప్పుడు వై కాంట్ యూ లిజన్ టు దెమ్? ఏంటంటే గూగులోపతి చేయొద్దు. ఇప్పుడు ఏంటంటే ఇట్ ఈస్ బెటర్ టు కన్సల్ట్. ఇప్పుడు డాక్టర్కి మనకేం కుదవలేదు లేదు కాబట్టి కౌంటర్లో మాత్రం ఖచ్చితంగా కొనుక్కోవద్దండి. ఎందుకంటే నేను చాలా చూశాను. ఇప్పుడు లాస్ట్ టైం జస్ట్ యాజ్ ఎ ట్రయల్ మా డ్రైవర్ని పంపిస్తే లోకల్ మెడికల్ షాప్లో అసలు స్టాక్ లేదు ఎవరి దగ్గర కూడా. క్లోరోక్విన్ హైడ్రాక్సిక్లోరోక్విన్ మనకు దొరుకుతుందో లేదో అన్నట్టుగా, అదేదో మనకు సంజీవిని అన్నట్టుగా చాలామంది తీసేసుకొని పెట్టుకున్నారు. బట్ ఇట్ ఈస్, ఐఎమ్ టెలింగ్ యూ, ఇట్ ఈస్ నాట్ ఎ గుడ్ డ్రగ్ అండ్ ఇట్ హ్యాస్ సో మెనీ కాంప్లికేషన్స్. అంటే ఆల్రెడీ వేరే కండిషన్ ద్వారా బాధపడుతున్న వాళ్ళకి అది ఇంకా ఎగ్జాజరేట్ చేస్తున్నాయి. సమ్ టైమ్ డెత్ ఆల్సో మే హ్యాపెన్ బికాస్ ఆఫ్ అరిథ్మియాస్ అంటాం మనకి హార్ట్ డిసీజెస్ వల్ల. సో ఖచ్చితంగా జనరల్ పబ్లిక్కి చెప్పేది ఏంటంటే దే షుడ్ నాట్ టేక్ ఆన్ కౌంటర్ మెడికేషన్స్ ఎట్ ఎనీ కాస్ట్. మీకు కోవిడ్ వచ్చిన తరువాత మీరు చేసుకోగలిసింది ఏం లేదు అక్కడ. సో డాక్టర్స్ వస్తారు, టెస్ట్ చేస్తారు, ఐసోలేషన్కి తీసుకెళ్తారు, క్వారంటైన్లో పెడతారు. దెన్ దే ఆర్ ద వన్, ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద హెల్త్ కేర్ ఎక్స్పర్ట్స్. దే విల్ టేక్ కేర్. మీకు హైడ్రాక్సిక్లోరోక్విన్ ఇవ్వాలా, లేకపోతే రెమ్డెసివిర్ ఇవ్వాలా, లేకపోతే లోపినవిర్ ఇవ్వాలా, యాంటీవైరల్ డ్రగ్స్ ఇవ్వాలా అనేది ఇట్ ఈస్ దేర్ చాయిస్, ఇట్ ఈస్ దేర్ డెసిషన్. కాబట్టి ఇంట్లో ఉండి నేను మొదలైనవి తీసుకుంటాను, ఇంకా లేకపోతే జ్వరం రాగానే నేను వేరే డ్రగ్స్ తీసేసుకుంటానంటే మాత్రం ఎట్ దిస్ టైమ్ ఇట్ ఈస్ నాట్ రికమెండెడ్ ఎట్ ఆల్. సో అండ్ వన్ మోర్ థింగ్, పారాసిటమాల్. సో హైడ్రాక్సిక్లోరోక్విన్ కాకుండా పారాసిటమాల్ ఇప్పుడు ప్రెసెంట్ కరోనా వైరస్ కి సంబంధించి ఇదే టాబ్లెట్ ఇస్తూ ఉన్నారు, ఇదే ట్రీట్మెంట్ అని చెప్తూ ఉన్నారు. నిజంగా కరోనా వైరస్ కి ట్రీట్మెంట్ పారాసిటమాల్? నో అండి, కరోనా వైరస్ కి పారాసిటమాల్ ట్రీట్మెంట్ కాదు. కానీ కరోనా వైరస్ నుంచి వచ్చిన సిమ్టమ్స్ ఏదైతే ఫీవర్ ఉంటుందో, ఫీవర్ కి మనకు పారాసిటమాల్ అనేది ఇస్తాము. ఓకే. కానీ చాలామంది ఏం చేస్తున్నారు అంటే ఇప్పుడు ద సోషల్ రెస్పాన్సిబిలిటీ చూడండి. ఇప్పుడు విదేశాల నుంచి ఇక్కడ వచ్చిన తర్వాత 14 days క్వారంటైన్లో పెడుతున్నారని చెప్పేసి జ్వరం ఉన్న వాళ్ళకి మొదలే పారాసిటమాల్ తీసుకొని మనకి ఇక్కడికి వచ్చేస్తున్నారు. సో థర్మల్ స్కాన్ చేసినప్పుడు ఎయిర్పోర్ట్లో వచ్చేటప్పుడు సో హౌ కెన్ యూ డిటెక్ట్? ఎందుకంటే మన అసలు డిటెక్ట్ చేయలేదు. కాబట్టి ఇప్పుడు ఒకవేళ మీకు జ్వరం వచ్చినా కూడా రైట్ నో ఏం చేయాలి అంటే పారాసిటమాల్ తీసుకోవద్దనే చెప్తాను. ఎందుకంటే జ్వరం వచ్చిన తర్వాత పారాసిటమాల్ తీసేసుకొని లైట్గా దగ్గున్నప్పుడు ఏం కాదులే, ఇది నార్మల్గా టెంపరేచర్ చేంజ్ అవడం వల్ల వస్తుంది, సడన్గా ఒకరోజు వర్షం పడితే దానివల్ల వచ్చింది అని మనం సెల్ఫ్గా మెడికేషన్ చేసుకోవడం వల్ల ఇట్స్ నాట్ గోయింగ్ టు హెల్ప్. ఇప్పుడు కోవిడ్-19కి అసలు ప్రాపర్ డ్రగ్ ఆఫ్ చాయిస్ అనేది అయితే అంటామో FDA నుంచి మనకు రికమెండెడ్ డ్రగ్ అనేది యాజ్ ఆఫ్ టుడే లేదు.
ఆఫ్ లేబుల్ యూజే. ఇప్పుడు హైడ్రాక్సిక్లోరోక్విన్ కానీ, రెమిడెసివిర్ కానీ, ఐవర్మెక్టిన్ కానీ, ఇట్లాంటి దెర్ ఆర్ సో మెనీ డ్రగ్స్ విచ్ ఆర్ దేర్. సో జనరల్ పబ్లిక్కి తెలియదు, బట్ దెర్ ఆర్ ఆన్ ట్రయల్స్. ఆ చాలా డ్రగ్స్ అనేవి మనకి ఇప్పుడు డాక్టర్స్ రికమెండ్ చేస్తున్నారు. సో పారాసెటమాల్ అనేది ఫీవర్ తగ్గడానికి, ఎందుకంటే ఇప్పుడు మన బాడీలో టెంపరేచర్ ఒక్కసారి మనకు పెరిగింది అనుకోండి, అప్రాక్సిమేట్లీ 37 degrees ఉంటుంది, 38 కానీ 39 కానీ వెళ్ళింది అంటే ఏమవుతుంది అంటే మన బాడీలో ఉన్న చాలా ఎంజైమ్స్ యాక్టివిటీ తగ్గుతుంది. అంతేకాకుండా మన చాలా బాడీలో ఉన్న ప్రోటీన్ యాక్టివిటీ, ఎంజైమ్స్ అంటేనే మేడప్ ఆఫ్ ప్రోటీన్స్, అందుకనే మనకు ప్రోటీన్ ఫుడ్ తీసుకోవాలి అంటారు. యాంటీబాడీస్ ఆర్ ఆల్సో మేడప్ ఆఫ్ ప్రోటీన్స్, అందుకనే ప్రోటీన్ ఫుడ్ తీసుకోవాలంటారు. దాని యాక్టివిటీ తగ్గుతుంది, అంటే జ్వరం రావడం వల్ల మీ రోగ నిరోధక శక్తి కూడా తగ్గుతుంది. సో తగ్గడం వల్ల ఏమైపోతుంది అంటే మీరు ఇంకా ఆహ్వానిస్తున్నట్టు, సో అటాక్ చేస్తున్నట్టు. ఎందుకంటే ఫీవర్ అనేది ఒక సైన్, ఇట్స్ నాట్ ఏ డిసీజ్. ఆ సైన్ని మీరు తీసేయొచ్చు, కానీ యూ కెనాట్ ప్రివెంట్ COVID-19 కదా. మీ బాడీలోంచి కరోనా వైరస్ని తీసేయలేరు కదా. సో దాన్ని తీసేయాలి అంటే ఖచ్చితంగా యూ హ్యావ్ టు కన్సల్ట్ గాంధీ హాస్పిటల్ డాక్టర్స్ కానీ, ఎందుకంటే రికమెండెడ్ ఏదైతే ప్రిస్క్రైబ్డ్ హాస్పిటల్స్ ఉన్నాయో అక్కడికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవడమే ఉత్తమం. నేను చెప్పేది ఏంటంటే, సో అండ్ COVID-19 అని కాకుండా నార్మల్ టైమ్స్లో కూడా కొంచెం ఫీవరిష్గా అనిపించిన, కోల్డ్ వచ్చినా, కాఫ్ వచ్చినా మెడికల్ షాప్కి వెళ్ళిపోవడం, సో పెయిన్ కిల్లర్స్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఇది కరెక్టేనా, లేకపోతే ఒక 3-4 days మనం చూసి వెళ్ళడం బెటర్ అంటారా? నో అండి, 3-4 days చూడడము కరెక్ట్ కాదు, ప్లస్ డైరెక్ట్గా వెళ్ళి తీసుకోవడము కరెక్ట్ కాదు, రెండూ కరెక్ట్ కాదు. ఎందుకు అంటే దెర్ ఆర్ చాలా ఉంటాయండి. ఇప్పుడు ఎప్పుడైతే మేము ఫార్మకాలజీ చదువుకుంటామో, డ్రగ్స్ చదువుకుంటామో, దానికి ఒక 7-8 pages ఉంటుంది ఒక టాపిక్ గురించి తీసుకుంటేనే. ఇండికేషన్స్ అంటాము, కాంట్రా ఇండికేషన్స్ అంటాము. ఇవన్నీ మాట్లాడుకున్నప్పుడు ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఎనీవన్ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ అల్సర్ అనుకోండి, నేను 650 milligrams ఆఫ్ పారాసెటమాల్ నేను తీసేసుకుంటాను, ఎందుకంటే ఇలాంటి పెయిన్ కిల్లర్స్ తీసుకోవడం వల్ల, యాంటీబయాటిక్స్ ఇవన్నీ తీసుకోవడం వల్ల ఇంకా నా దగ్గర ఉన్న కండిషన్స్ని ఎగ్జాజరేట్ చేస్తున్నట్టు అవుతుంటాయి. ఇప్పుడు అది అసిడిటీని పెంచుతుంది, ఇప్పుడు గ్యాస్ట్రోఎసోఫేజియల్ రిఫ్లక్స్ డిసీజ్ అంటాం, దాన్ని స్టిమ్యులేట్ చేస్తుంది. కానీ ఇప్పుడు ఏది తీసుకోవాలి, ఏది తీసుకోవద్దు అని డిసైడ్ చేసుకునేది ప్రజలు కాదు. ఎందుకంటే ప్రతి ఒక్క దానికి ఇప్పుడు మీరు ఎలా అయితే జర్నలిజంలో ఎక్స్పర్ట్సో దాని గురించి మేము మాట్లాడలేము, ఎలా హెల్త్ కేర్ ఎక్స్పర్ట్స్ ఉన్నప్పుడు ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేస్తేనే ఉత్తమం, అది బెటర్. ఎందుకంటే ప్రజలు కూడా అది గుర్తించి, సో అట్లీస్ట్ ఇప్పుడు ఇంకా ఎక్కువ రెస్పెక్ట్ ఇస్తున్నారు కాబట్టి డాక్టర్స్ కి, ఆ రెస్పెక్ట్ అనేది COVID-19 డాక్టర్స్ కి ఎప్పుడు రెస్పెక్ట్ ఉంటుంది. రైట్ సుజాత గారు, ఇంకోటి సీజనల్ ఫుడ్ అని అంటూ ఉంటాము. సో సీజనల్ అనగానే మనం చిన్నపిల్లలు జంక్ ఫుడ్ వైపు ఎక్కువగా చూస్తూ ఉంటారు. ముఖ్యంగా అదర్ ప్రాబ్లమ్స్, అదర్ హెల్త్ ఇష్యూస్తో సఫర్ అయ్యే వాళ్ళు సీజనల్ ఫుడ్స్ తీసుకోవచ్చా? చాలా మందికి, కొంతమందికి ఆరెంజెస్ పడవు, కొంతమందికి సిమ్టమ్స్ అనేవి బయటపడుతూ ఉంటాయి కదా. సో వాటి గురించి ఏం చెప్తారు, ఎలర్జిటిక్వి? యా అవునండి. సో యూజువల్గా ఏంటంటే మనకి ఏ సీజన్లో ఆ సీజన్లో మనకి కొన్ని ఫ్రూట్స్ అవైలబుల్ ఉంటుంటాయి. సో అందువల్ల వాటిని ఎక్కువగా మనం ఇంక్లూడ్ చేసుకోమనే చెప్తుంటాం, ఎందుకంటే మనకి ఆ సీజన్లో అవి పర్టికులర్గా మనకి ఫ్రెష్గా దొరుకుతాయి. సో ఇప్పుడు మ్యాంగోస్ అనేవి ఏంటంటే ఈ సీజన్లో మనకి ఎక్కువగా దొరుకుతాయి, అవి ఫ్రెష్గా దొరుకుతాయి, సో అవైలబుల్ ఉంటాయి, మనకి తక్కువలో కూడా దొరుకుతాయి. అదే మనం ఆఫ్ సీజన్లో కొనాలి అని అంటే అవి కాస్ట్లీ, తర్వాత అవి ఎంతవరకు నిల్వ ఉన్నాయి, ఇలాంటివి ఉంటాయి. కాబట్టి మనం సీజనల్ ఫ్రూట్స్ని తీసుకోమని మనం చెప్తాము. ఎందుకు అని అంటే ఆ టైంలో మనకి వాటిలో ఉండే పోషకాలు కానీ, లేకపోతే మనకి అవైలబిలిటీ కానీ, లేకపోతే ఆ సీజన్కి తగ్గట్టుగా మనకి ఫ్రూట్స్ కూడా మనకి అవి ఉంటాయి కాబట్టి. సో పిల్లల్లో ముఖ్యంగా ఏంటంటే ఈ కోల్డ్, కాఫ్ ఇవన్నీ కూడా ఈ వైటమిన్ సి అనేది తక్కువ ఉండటం వల్లనే వాళ్ళు ఫ్రీక్వెంట్గా కోల్డ్, కాఫ్ లాంటివి వస్తుంటాయి. సో అందువల్ల కొంతమంది ఈ ఫ్రూట్స్ తినడం వల్ల కోల్డ్, కాఫ్ వస్తుందని చాలామంది పిల్లలకి ఫ్రూట్స్ పెట్టకుండా చూస్తుంటారు. సో అలా కాకుండా మనం ఫ్రూట్స్ ఇచ్చే టైము చూసుకొని, అంటే మరీ ఫ్రిడ్జ్లో పెట్టిన ఫ్రూట్స్ కానీ, లేకపోతే ఎక్కువ వర్షంగా ఉన్న టైంలో, అంటే క్లైమేట్ చల్లగా ఉన్న టైంలో, లేకపోతే తెల్లవారుజామున అట్లాంటివి కాకుండా మనం కొంచెం మామూలు టెంపరేచర్స్లో ఉన్నప్పుడు ఆ ఫ్రూట్స్ని ఇవ్వటం పిల్లలకి చాలా వరకు మంచిది. అండ్ యూజువల్గా ఏంటంటే ఈ సీజనల్ ఫ్రూట్స్ కానీ, వెజిటబుల్స్ కానీ మనకి దొరికినప్పుడు వాటిని చాలా వరకు మన అన్ని వంటల్లో కూడా వాటిని ఇంక్లూడ్ చేసుకోవడం, అంటే ఇప్పుడు ఆకుకూరలు కానీ, లేకపోతే ఈ సీజన్లో దొరికే వెజిటబుల్స్ కానీ అవన్నీ కూడా మనకి ఫ్రెష్గా లభిస్తాయి. కాబట్టి అవి ఇంక్లూడ్ చేయడం వల్ల మనకి చాలా వరకు ఈ పెస్టిసైడ్స్ కానీ, లేకపోతే అంటే వీటిలో వచ్చే ఎలాంటి ఇవి లేకుండా మనం ఫ్రీగా అవైలబుల్ దొరుకుతాయి, అంటే చౌకగా దొరుకుతాయి. కాబట్టి వీటిని ఎక్కువగా ఇంక్లూడ్ చేయడం చాలా వరకు మంచిది. అండ్ పిల్లల్లో ముఖ్యంగా ఏంటంటే ఈ కొంతమంది ఎలర్జీకి ఉన్న వాళ్ళు ఉంటారు, కాబట్టి వాళ్ళలో సిట్రస్ ఫ్రూట్స్ లాంటివి
తీసుకోకూడదు అంటారు. కానీ వైటమిన్ సి అన్నది మనకి ఎక్కువగా అదర్ వెజిటబుల్స్లోను అదర్ ఫ్రూట్స్లోనూ దొరుకుతాయి. లైక్ ఇప్పుడు క్యాప్సికమ్ ఉంది, తర్వాత టమాటోస్ ఉన్నాయి, తర్వాత కొన్ని వెజిటబుల్స్లో కూడా మనకి చాలా వరకు లభిస్తాయి. కాబట్టి పపాయ కానీ అదర్ వెజిటబుల్స్లో కూడా వాటి లభిస్తుంది. కాబట్టి వాటిని కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఒట్టి మనం ఆరెంజెస్లోనే అని కాకుండా మనకి ఏవైతే సోర్సెస్ ఉన్నాయో వాటన్నిటిని కూడా మనం ఇంక్లూడ్ చేసుకోవచ్చు. తర్వాత మనకి ఈ టైంలో పర్టికులర్గా ఆస్తమా ఉన్న వాళ్ళు చాలామంది కూడా ఈ ఫ్రూట్స్ లాంటివి అవాయిడ్ చేస్తూ ఉంటారు. కానీ వారు కూడా ఈ ఫ్రూట్స్ని ఇంక్లూడ్ చేసుకోవడం చాలా వరకు మంచిది. కాకపోతే ఏంటంటే ఈ చల్లటి ఫ్రూట్స్ కానీ ఫ్రిడ్జ్లో పెట్టడం, లేకపోతే అలా కాకుండా నార్మల్ టెంపరేచర్లో వాటిని ఇంక్లూడ్ చేసుకోవచ్చు. సో అందువల్ల మనము సీజనల్గా దొరికేవి ఇప్పుడు మ్యాంగోస్ అలాంటివి కూడా మనకి దొరుకుతాయి. కాబట్టి వాటిని ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకోవడం చాలా వరకు మంచిదండి. రైట్. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఫ్రిడ్జ్ని అవాయిడ్ చేస్తున్న పరిస్థితే కనిపిస్తూ ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే సో రీఅటాక్ అయ్యే అవకాశం ఉందా? కోవిడ్ పేషెంట్స్ వన్స్ హాస్పిటల్ నుంచి వెళ్ళిపోయాక ఇది రీఅటాక్ అయ్యే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? అండ్ ఇంకోటి ఏంటంటే ఆల్కహాల్ తాగితే COVID-19 రాదన్నది మెయిన్ గాసిప్. సో దీని గురించి కూడా సో రీఅటాక్ అయ్యే ఛాన్సెస్ 50-50 అని చెప్పుకోవచ్చండి. అగైన్ డిపెండ్స్ ఆన్ ఇమ్యూనిటీ. ఎలా అయితే మనము ఇంతకుముందు ప్లాస్మా థెరపీ గురించి మాట్లాడుకున్నామో, ఆల్రెడీ ఒకసారి పేషెంట్ క్యూర్ అయిపోయిన తర్వాత యాంటీబాడీస్ ఆల్రెడీ బాడీలో ఉంటాయి. అదే యాంటీబాడీస్ని తీసుకొని మనం వేరే వాళ్ళకి ట్రీట్ చేస్తున్నాం. కాబట్టి ఇతనికి రావడం అనేది వచ్చినా కూడా అతను ఫైట్ చేయగలడు. కానీ ఇన్ఫెక్షన్ అనేది ఎన్నిసార్లైనా ఎప్పుడైనా స్ప్రెడ్ అవ్వచ్చు. ఒకసారి ఆల్రెడీ ట్రీట్మెంట్ చేసి వచ్చిన తర్వాత వైరస్ కనుక్కోదు. ఓకే, వీడు ఆల్రెడీ గాంధీకి వెళ్ళేసి వచ్చాడు కాబట్టి వీడి దగ్గరికి నేను వెళ్ళొద్దు, అలా ఏముండదు. 10 times కూడా రావచ్చు. అందుకని వాళ్ళు ఇంకా వచ్చేసిన తర్వాత కూడా వాళ్ళు ఇంకెక్కువ జాగ్రత్త తీసుకోవాలి. ఎవరైతే COVID-19 పేషెంట్ డిశ్చార్జ్ అయిపోయిన తర్వాత ఇంకా నేను ఎక్కడైనా తిరగొచ్చు రోడ్ల మీద అన్నట్టు కాకుండా దే షుడ్ బి సెల్ఫ్ ఐసోలేటెడ్ ఫస్ట్. ఎందుకంటే ఇంకా వాళ్ళకి ఆ టైంలో ఫైటింగ్ చేసేటప్పుడు ఎలా అయితే మన ఆర్మీ ఫైటింగ్ చేసేటప్పుడు ఎలా అయితే వూండెడ్ అయిపోతామో మన ఆర్మీ మొత్తం, అలాగే కూడా మన బాడీలో వచ్చిన మైక్రో ఆర్గానిజమ్స్ని ఫైట్ చేసేటప్పుడు కూడా చాలా టైర్డ్ అయిపోతాయి, సెల్స్ చాలా తగ్గిపోతాయి, మన సెల్స్ కూడా చాలా చచ్చిపోవడం అనేది జరుగుతుంది. సో అవన్నీ మళ్ళీ స్లోగా రికవర్ అయ్యి ఒక నార్మల్ స్టేజ్కి రావడానికి కూడా ఇట్ విల్ టేక్ టైం. అందుకని మళ్ళీ ఒక 14 రోజులు కూడా వాళ్ళు ఎవరితోని కలవకుండా వాళ్ళంతా వాళ్ళు సెల్ఫ్ ఐసోలేట్ ఉండి ప్రాపర్ డైట్ అనేది తీసుకొని ఆ బ్యాలెన్స్డ్ డైట్ని మెయింటైన్ చేసుకుంటూ ఉంటే దెన్ ఎవ్రీథింగ్ విల్ బీ ఫైన్. సో ఇంకోటి ఏదో అడిగారు, ఆల్కహాల్ ఏదైతే అండి, ఇప్పుడు ఆల్కహాల్ తీసుకున్నప్పుడు ఆల్కహాల్ అనేది మన బాడీ మొత్తం మీద పోసుకోలేము, ఎందుకంటే ఇది కాంటాక్ట్ ద్వారా వస్తుంది. ఇప్పుడు ఆల్కహాల్ తీసుకుంటే దాని నుంచి ఇంకా ఎక్కువ మనకి రాంగ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఎందుకంటే ఈ టైంలో చాలామంది ఫిజికల్ యాక్టివిటీ చేయట్లేదు. ఆల్కహాల్ ఈజ్ ద బిగ్గెస్ట్ థ్రెట్ టు ఇంక్రీజ్ ద ఫ్యాట్. ఆల్కహాల్ ఈజ్ ద బిగ్గెస్ట్ థ్రెట్ టు డెవలప్ మోర్ ఫ్రీ రాడికల్స్. ఇంకా మనకి ఈ టైంలో ఉట్టి కూర్చొని, ఎందుకంటే మనం ఫిజికల్ యాక్టివిటీ చేయకుండా ఏం చేయకుండా ఆల్కహాల్ తీసుకున్నప్పుడు ఏమైపోతుందంటే జనరల్గా అండి ఏది తీసుకున్నా కూడా దాని నుంచి మనకి ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఆ ఎనర్జీని మనం ఇన్వెస్ట్ చేస్తేనే మనకు అది ఎనర్జీ మన బాడీ నుంచి యూజ్ అవుతుంది. ఇన్వెస్ట్ చేయకుండా మన అన్నము తింటున్నాము, ప్రతి ఒక్క ఫుడ్ తింటున్నాము, ప్లస్ ఆయిలీ ఫుడ్స్ తింటున్నాము, ఆన్ టాప్ ఆఫ్ దట్ ఆల్కహాల్ తీసుకున్నాం అనుకోండి, ఆల్కహాల్ తీసుకుంటే దాని నుంచి జనరేట్ అయ్యే ఎనర్జీ మనము 3 పూటలు అన్నం తినదానికన్నా ఎక్కువగా ఉంటుంది. అదంతా వెళ్ళి మనకు బెల్లీ ఫ్యాట్లో కానీ ఎక్కడైనా విజరల్ ఫ్యాట్లో అంటే ఆర్గాన్స్ చుట్టూ చేరిపోతుంది. ఎప్పుడైతే ఈ ఫ్యాట్ అంతా మనకు ఆర్గాన్స్ చుట్టూ చేరిపోతుందో ఆ ఆర్గాన్స్ ఫంక్షనింగ్ అనేది తగ్గిపోతుంది. సో మనకు కిడ్నీ కానీ హార్ట్ కానీ మనకు లంగ్స్ కానీ ఇవన్నీ విజరల్ ఫ్యాట్ అంటాం. విజరల్ ఫ్యాట్ చుట్టూ మనకి ఏదైతే ఫ్యాట్ అనేది ఆర్గాన్స్ చుట్టూ ఉంటుందో దాని ఫంక్షన్ తగ్గిపోతుందో అప్పుడు వైరస్కి ఇంకా ఆపర్చునిటీ కదా. వైరస్కి వచ్చినప్పుడు కానీ అటాక్ చేసినప్పుడు ఆర్గాన్స్ ఆల్రెడీ ఈ ఫ్యాట్ తోటి మనకు సతమతం అయిపోతున్నాయి కాబట్టి ఇది ఇంకా ఫైట్ చేసే కెపాసిటీ తగ్గిపోతుంది. అందుకనే ఆల్కహాల్ కానీ నాట్ ఓన్లీ ఆల్కహాల్, సిగరెట్ స్మోకింగ్ కూడా దే షుడ్ అవాయిడ్ ఎట్ దిస్ టైమ్ ఎట్ ఎనీ కాస్ట్. బ్యాడ్ హ్యాబిట్స్ అన్ని కూడా పక్కన పెట్టేసి యా కంప్లీట్లీగా. ఎందుకు అంటే మనకు హ్యాండ్ టు మౌత్ కాంటాక్ట్ అనేది సిగరెట్ ద్వారా చాలా ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఆ స్మోక్ తీసుకున్నప్పుడు మనకు జనరల్గా మనకు మన రెస్పిరేటరీ ట్రాక్ట్ అంటాం, తీసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే ఏదైనా ఫుడ్ తీసుకున్నప్పుడు మనం జనరల్గా గాలి పీల్చినప్పుడు కానీ మనకు హెయిర్ లైక్ స్ట్రక్చర్స్ అంటాయి, సీలియా అంటాం దాన్ని. అవి ఏం చేస్తుంటాయంటే ఎలాంటి బ్యాక్టీరియాని కానీ వైరస్ని కానీ ఇమీడియట్లీ పైకి పంపించేస్తుంటాయి. అందుకని మనం కఫన్ ద్వారా మనం దాన్ని బయటికి తీసేస్తూ ఉంటాం అనమాట. ఈ స్మోకింగ్ వల్ల ఏమైపోతుంది అంటే ఆ సీలియరీ మూవ్మెంట్ అనేది చాలా తగ్గిపోతుంది. ఇంకా క్రోనిక్ స్మోకర్స్ ఉన్నప్పుడు ఏమైపోతుంది అంటే ఆ సీలియా మూవే కాదు. సో మూవ్ కానప్పుడు వైరస్ కానీ లేదంటే బ్యాక్టీరియా ట్రాప్ అయినవన్నీ ఏమైపోతుంటాయంటే అది బయటికి రాలేవు, ఎందుకంటే సీలియరీ మూవ్మెంట్ లేదు. బయటికి రానప్పుడు ఆ లంగ్ ఇన్ఫెక్షన్, దాని నుంచి బాడీలో నుంచి వచ్చే ఇన్ఫెక్షన్ అది అవుతుంది. అందుకనే COVID-19 పేషెంట్స్ కాదు ఎవరైనా సరే, సో ఇట్ ఈస్ నాట్ జస్ట్ దిస్ వైరస్, ఏ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కానీ వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ మన క్రోనిక్ స్మోకర్స్కి దే ఆర్ మోర్ ప్రోన్ టు దిస్ అండి.
రైట్, థ్యాంక్ యూ సో మచ్ భానుప్రకాష్ గారు. COVID-19కి సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేశారు. అండ్ సుజాత గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. యాజ్ ఏ న్యూట్రిషన్గా ఇంట్లో ఉండి ఇప్పుడని కాదు, లైఫ్ స్టైల్ మొత్తంలో కూడా మనం తీసుకోవాల్సిన చేంజెస్ ఏంటో వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. సో వ్యూవర్స్ చూశారు కదా, COVID-19కి సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ని హెచ్ఎం టీవీ అందిస్తూ ఉంది. కానీ మీరు చేయాల్సిందల్లా ఒకటే, ఇంట్లోనే ఉండండి, సురక్షితంగా ఉండండి, బయటకు వెళ్ళకండి, సోషల్ డిస్టెన్స్ని మెయింటైన్ చేయండి, కరోనాని మీ దరి చేరనీయకండి. ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్డ్.